హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శిరీష కిచెన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు బజ్జీ. చాలా ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఒక పెద్ద ఆలుగడ్డని తీసుకొని దాని పొట్టంతా తీసేసి ఆ తర్వాత ఇలా తురిమేసుకోవాలండి. ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డలోకి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీరని వేసేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా ఓమని వేసుకుందామండి. ఓమ వల్ల మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొద్దిగా చాట్ మసాలా వేసేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్, కారం, కొద్దిగా అల్లం వేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా 1 కప్ శనగపిండి వేసేసుకుందాం. ఆ తర్వాత 1/2 కప్ బియ్యం పిండిని వేసుకుందామండి. వేసుకొని ఒకసారి ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన పనేం లేదండి. మనం తురిమేసుకున్న ఆలులో నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ తోటే పిండి అంతా మొత్తం కలిపేసుకుందామండి. ఇలా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ కలుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఎంత బాగా నానిపోయింది. ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి. నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోనే మనం ఈ బాల్స్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకి పిండి లోపల ఉడకదు. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనకి ఆలు బజ్జీలు రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి ఆలు బజ్జీలు. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శిరీష కిచెన్స్.